నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఇలాంటి ముఖ్యాంశాలు చూద్దాం. పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్కు జీవనాడి. 2026 అక్టోబర్ నాటికి పూర్తి చేయడమే లక్ష్యం ఏపీ సీఎం చంద్రబాబు. కన్నుల పండుగగా గణపతి నేడి దిలీప్ తన్మయి వివాహ మహోత్సవం. భోగాపురం సన్ రైజ్ రిసార్ట్స్లో అంగరంగ వైభవంగా వేడుకలు. సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సమస్యలు చట్ట పరిధిలో పరిష్కరించాలని జిల్లా ఎస్పీ వకూల్ జిందాల్. ఇక వివరాలకు వెళ్తే, పోలవరం ప్రాజెక్టును 2026 సంవత్సరం నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రామ్ వాల్ పూర్తి కావాలని అధికారులకు ఆదేశించినట్టు తెలియజేశారు. ఈరోజు ఆయన పోలవరం ప్రాజెక్టు వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు సుడిగాలి పర్యటన చేశారు. హెలికాప్టర్లో పోలవరం చేరుకున్న వెంటనే విహంగ వీక్షణం చేశారు. మంత్రి నిమ్మల రామానాయుడు తదితరులతో కలిసి వ్యూ పాయింట్ వద్దకు వెళ్లారు. పోలవరం గ్యాప్ 1 పనులను పరిశీలించి ఛాయాచిత్ర ప్రదర్శనను కూడా తిలకించారు. ప్రాజెక్ట్ రోడ్డు మార్గం ద్వారా నిర్మాణ ప్రాంతానికి వెళ్లి అక్కడ పనులను చంద్రబాబు పరిశీలించారు. డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులపై ఆరా తీశారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడని ఏపీ సీఎం పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల 7.20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. 28 లక్షల మందికి త్రాగునీరు, 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందని తెలియజేశారు. పోలవరం అమరావతి రాష్ట్రానికి 2 కళ్ళు. పోలవరం పూర్తి చేసి నదులను అనుసంధానం చేస్తే రాష్ట్రానికి గేమ్ చేంజర్ అవుతుందని తెలియజేశారు. భారతీయ సంస్కృతిలో వివాహం అనేది పరమాద్భుత సంస్కార విశేషం. అది వివాహ బంధానికి ఆధ్యాత్మిక అనుబంధ సుగంధాలన్నింటిలో జతచేసింది. వాజీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతిరెడ్డి శ్రీనివాసరావు, నీరజ దంపతుల పెద్ద కుమారుడు చిరంజీవి శ్రీ దిలీప్ తన్మయుల వివాహం భోగాపురం సన్ రైజ్ రిసార్ట్స్లో అంగరంగ వైభవంగా జరిగింది. వివాహం అనేది మానసిక బంధాలను, ఆత్మీయ అనుబంధాలను సమకూరుస్తుంది, ఆధ్యాత్మిక శిఖరాలను చేరవేస్తుంది. సర్వ అవస్థలను తోడుగా, వార్ధక్యంబనం సమృద్ధానురాగముగా, ఉద్వాహం వివాహమాదిగా మృత్యువేల వరకును ఉప్పొంగు ప్రేమైక సంపద్వ సమ్మగ పుణ్యరూపంగు దాంపత్యపు వర్ధిల్లుతునని పెద్దలు చెప్తారు. భారతీయ దాంపత్యం ప్రాయంలో వరద గోదారి, నడి వయసులో శాంత గోదారి, మలిదశలో అద్వైత జరి, పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య కనిపించని 3వ అనుసంధాన కర్త కూడా ఉంటుంది. అదే దాంపత్య ధర్మం అనే బాధ్యత. అందుకే పెళ్లి అనేది విడదీయరాని బంధం. వివాహం అత్యంత పర్వదినమైన పుణ్యమైన కార్యం. ఇది మానవ జీవితంలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది. వివాహం అనేది 2 వ్యక్తుల సమ్మిళితమైన బంధం మాత్రమే కాదు, అది కుటుంబాలు, సమాజాలు మరియు సమాజ స్థితుల మధ్య అనుబంధం కూడా. దాంపత్యం అంటే సంస్కృతిలో అగ్ని సాక్షిగా ముడిపడే 7 అడుగుల పవిత్ర బంధం. 7 అడుగులతో ఏకమైన భార్యాభర్తలు తమ జీవితాంతం పెళ్లి ప్రమాణాలను ధార్మిక పదంలో నిర్వహిస్తామంటూ తలకెత్తుకునే 7 అక్షరాల గొప్ప బాధ్యత పేరు గృహస్థాశ్రమ ధర్మం. అలా ఏర్పడిన అనుకూల దాంపత్యం ధర్మార్థ కామ సాధనకు ఉపకరణం, సద్గతికి ఊత అంది భారతం. దాంపత్యం ఏ ఒక్కదానికే పరిమితం కాదు, 4 పురుషార్థాల సాధనకు అనుకూలం. అది ఊపిరి నిలిచేదాకా బలంగా నిలిచే బంధం. భారతీయ వైదిక సనాతన ధర్మంలో సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ మంచి సమాజ నిర్మాణానికి వివాహం ఒక వేదిక. వివాహ వ్యవస్థలో భార్యాభర్తల అన్యోన్యత, ఒకరిపై ఒకరి నమ్మకం, వంశాభివృద్ధికి, పుట్టిన బిడ్డలకు నైతికత, ధర్మం, సత్యం వంటి సద్గుణాలతో పెంచడానికి ఆచరణీయం. జీవనయానంలో చేయబోయే యజ్ఞ యాగాదాలకు, వ్రతాలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడానికి, దానాలు చేయడానికి, పుణ్యక్షేత్రాల సందర్శనకి, పుణ్యతీర్థాల్లో స్థానం ఆచరించడానికి ఇత్యాది కార్యక్రమ నిర్వహణకు భార్య చాలా అవసరం. అందుకే వివాహ వ్యవస్థ చాలా ప్రాచుర్యం పొందింది. పెళ్ళంటే జీలకర్ర బెల్లం, 3 ముళ్ళు, 7 అడుగులు, అప్పగింతలు. వివాహం ఓ సంస్కారం. దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది.
వివాహం అంటే కుటుంబ వ్యవస్థకు ఒక గంభీరమైన పునాది, సముచిత ఆచార వ్యవహారాల వివాహ క్రతువు. వాజీ ఛానల్ ఎండి గణపతిరెడ్డి శ్రీనివాసరావు, నీరజ్ దంపతుల పెద్ద కుమారుడు వివాహం భోగాపురం సన్రైజ్ రిసార్ట్స్లో అంగరంగ వైభవంగా జరిగింది. వరుడు దిలీప్, వధువు తన్మయి దంపతులను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, విజయనగరం ఎంపీ కలిసి అప్పలనాయుడు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, ఎమ్మెల్సీ పెనుమత్స సూర్యనారాయణరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, విశాఖపట్నం మేయర్ గొల్లగాన హరి వెంకట్ కుమారి, లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బిశెట్టి బాబ్జీ, విజయనగరం టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, తిరుపతి సిటీ కేబుల్ ఎండీ రాజశేఖర్ రెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, శంబంగి వెంకట చిన్నప్పనాయుడు, డాక్టర్ కేఏ నాయుడు, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, ఈశ్వర్ కౌశిక్ దంపతులు, ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోత్ బంగారాజు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు, కంది చంద్రశేఖర్, సువ్వాడ రవిశేఖర్, ప్రముఖ వైద్యులు డాక్టర్ తిరుమల ప్రసాద్, కృష్ణశాంతి దంపతులు, డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు, డాక్టర్ రమణమూర్తి, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ రామ్జీ తదితరులు వధూవరులను ఆశీర్వదించారు. ప్రజల నుంచి వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చే వింతల పరిష్కారానికి అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి వచ్చే వింతల పరిష్కారం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కనబరిచి అర్జీదారులకు సంతృప్తి కలిగేలా వింతలు పరిష్కరించాలని, అర్జీదారులు తమ సమస్య పరిష్కారానికై సంతృప్తి చెందితేనే ఆయా వింతలు పరిష్కారం అయినట్లు భావించాలని తెలియజేశారు. వింతలు అందజేసిన అర్జీదారులతో అధికారులే నేరుగా ఫోన్లో మాట్లాడి వారు అందించిన వింతలు పరిష్కారంపై వారి అభిప్రాయాలు తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సరైన ధృవపత్రాలు లేవనే కారణంతో వింతలు తిరస్కరించడానికి వీల్లేదని, అవసరమైన పత్రాలను అర్జీదారులను తెప్పించుకుని సమస్యలను పరిష్కరించాలని తెలియజేశారు. వింతల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల జిల్లా కలెక్టర్ సమావేశంలో ప్రజా వింతల పరిష్కారానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక వచ్చిన అర్జీలు తమ సొంత సమస్యగా భావించి నాణ్యమైన పరిష్కారం చూపించాలని పార్వతీపురం జాయింట్ కలెక్టర్ శోభిక అధికారులకు ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని, 48 గంటల్లోగా ప్రతి సమస్య పరిష్కారం కావాలని హితవు పలికారు. ఇందులో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించబోమని, బాధ్యులపై చర్యలు తప్పవని పేర్కొన్నారు. విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలను శ్రద్ధగా విని సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను సంబంధిత అధికారులకు వివరించారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, ఫిర్యాదుల పరిష్కారానికి చట్టపరిధిలో చర్యలు చేపట్టి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని అధికారులకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. మొత్తం 38 ఫిర్యాదులను స్వీకరించారు. స్వీకరించిన ఫిర్యాదుల్లో భూ తగాదాలకు సంబంధించిన 14, కుటుంబ కలహాలకు సంబంధించిన 4, మోసాలకు పాల్పడినట్లుగా 8, ఇతర అంశాలకు సంబంధించిన 12 ఫిర్యాదులు ఉన్నాయి. సంబంధిత అధికారులు ఫిర్యాదు అంశాలను పరిశీలించాలని, వాటి పూర్తి పూర్వాపరాలను విచారణ చేసి ఫిర్యాదు అంశాలు వాస్తవం అయితే చట్టపరిధిలో చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుమ్మలక్ష్మీపురం మండలంలో పర్యటించనున్నట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ పర్యటిస్తారన్న సమాచారంతో గుమ్మలక్ష్మీపురం గ్రౌండ్లో హెలీపాడ్ స్థలాన్ని జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ మరియు కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి స్థలాన్ని పరిశీలించారు. కలెక్టరేట్ ఎదుట వేలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు చేరుకుని మానాపురం సౌజన్యను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేసి ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం ఉమామహేశ్వరి మాట్లాడుతూ అన్యాయంగా 2 సంవత్సరాల్లో చేరిన అంగన్వాడీ ఆయాను రాజకీయ వేధింపుల కారణంగా తొలగించడం దారుణమని తెలియజేశారు. రాజకీయ నాయకులు చెప్పిన మాటలు విని
ఆయా సౌజన్యాన్ని తొలగించడం అన్యాయం అన్నారు. అన్ని అర్హతలు ఉన్నాయని, ఉద్యోగం ఇచ్చిన ఐసిడిఎస్ అధికారులు ఇప్పుడు అర్హత లేవని, రాజకీయ నాయకుల సిఫార్సుకు లొంగి కుంటి సాకులు చెప్పి తొలగించడం సరికాదని తెలియజేశారు. రాజకీయ ఒత్తిళ్ల వల్లనే తొలగించి ఉండాలి. ఎందుకంటే సేమ్ సిడిపిఓ సేమ్ పీడీ గారు ఆ అమ్మాయికి ఉద్యోగం ఇచ్చారు కాబట్టి ఇది చాలా దుర్మార్గం. ఆ అమ్మాయికి అన్ని ఒరిజినలే ఉన్నాయి, లోకల్గానే ఉన్నది. మేము దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు. ఆమె ఏమైనా తప్పు చేస్తే మీరు చర్యలు తీసుకోండి, కానీ ఆమె తప్పు చేయలేదు. కానీ ఇంకొక అమ్మాయి పోటీ పడుతుంది, అక్కడ దుర్గన అమ్మాయి రామన్నపేటలో పోటీ పడుతుంది. మరి 2 ఏళ్ల క్రితం ఆ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వలేదు, ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిందంట. అంటే రాజకీయ పరమైనటువంటి మార్పులు జరిగిన తర్వాత ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. కాబట్టి చాలా క్లియర్గా వైసీపీలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యోగం వస్తే ఈ రోజు కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా క్లియర్ కట్గా రాజకీయ కారణాల చేతే రామన్నపేట ఆయాన్ని తొలగించారని తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని ఈమెను వెంటనే విధుల్లోకి చేర్చాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే పీడీ గారిని సిడిపి వాళ్ళు కూడా ఇలాంటి ఒత్తిళ్ళకి లొంగి ఇప్పుడు తీయటం కానీ అప్పుడు వేయటం కానీ ఏది తప్పైనా సరే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీ ముందు మేము మా డిమాండ్ ఉంచుతున్నాం. మీరు దత్తిరాజర్ మండలం చినకాద గ్రామానికి చెందిన మానాపురం సౌజన్యను ఉద్యోగం నుంచి తొలగించిన విషయానికి తనకు ఎలాంటి సంబంధం లేదని గైబ్నగరం మండలం రామన్నపేట సర్పంచ్ అరుణ అన్నారు. ఈరోజు ఆమె ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సౌజన్యకు ఉద్యోగం వచ్చినప్పుడు, ఉద్యోగం తీసేసినప్పుడు కూడా తనకు ఎలాంటి సంబంధం లేదని తెలియజేశారు. ఎలాంటి సంబంధం లేని తన పేరును సిఐటియు నాయకులు సౌజన్య బయటకు తీసుకుని రావడం దారుణమని అన్నారు. రామన్నపేట గ్రామానికి సౌజన్యకు ఎలాంటి సంబంధం లేదని, ఊరికి సంబంధం లేని ఆమెకు ఐసిడిఎస్ అధికారులు అప్పుడు ఎలా ఉద్యోగం ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. తప్పుడు ధృవీకరణ పత్రాలతో సౌజన్యకు ఉద్యోగం ఇచ్చిన వారిపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఆధార్ కార్డు మార్పు చేసుకున్న కారణంగా ఉద్యోగం తొలగించారు తప్ప తనకు ఈ ఉద్యోగం తొలగింపుకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు. ప్రూఫ్లతో మేము వచ్చామండి. వాళ్ళ ఆయన జాబ్ కార్డు కానీ, వాళ్ళ పాప బర్త్ సర్టిఫికేట్ కానీ, వాళ్ళ పాప ఆధార్ కార్డు కానీ, ఆవిడ తాలూకా రేషన్ కార్డు కూడా పెళ్ళి అయిన తర్వాత రేషన్ కార్డు చూడండి. దత్తిరాజర్ మండలం చిన్నకాద గ్రామంతో ఈ ఎలపరిగా జాయిన్ అయిన సౌజన్యకే పేరుతోనే కార్డు ఉందండి. ఈ కార్డు ఎలాగొచ్చింది అని కూడా మిమ్మల్ని అడుగుతున్నాను సార్. నేను ఇదంతా ఫేక్ సర్టిఫికేట్తో ఆ రోజు జాబ్ వేశారండి. జాబ్ తీయడానికి కానీ, ప్రభుత్వానికి కానీ, రాజకీయం కానీ ఎటువంటి సంబంధం లేదండి. తప్పుడు ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి ఈ బెల్లాని దుర్గన్న ఆవిడ దీని మీద నాకు న్యాయంగా నిర్దేశం చేసి నాకు జాబ్ ఇవ్వాలని చెప్పేసి 2 అప్లికేషన్ ఆవిడ అడిగారండి. ఆవిడ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, గ్రీవెన్స్లో ఆవిడ కూడా ఇచ్చారండి. దాన్ని కలెక్టర్ గారు ఎంఆర్ఓతో సహా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఏంటి మన సర్టిఫికేట్ ఎలాగ ఇచ్చారు, నేటివిటీ ఎలా ఇచ్చారని చెప్పేసి కూడా ఎంక్వైరీ వేయడం జరిగిందండి. ఇప్పటికి 4-5 నెలల నుంచి దీని మీద అధికారులు ఎంక్వైరీ తీసుకొని ఇవి తప్పుడు సర్టిఫికేట్లు అని చెప్పేసి ప్రూవ్ చేసి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పెట్టి ఆ అమ్మాయిని రిమూవ్ చేశారండి. శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులు సముద్ర జలాల్లో విజయనగరం మత్స్యకారులను వేటకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా మత్స్యకారుల సంఘం నాయకులు బర్రె చిన్నప్పన్న కోరుతున్నారు. ఈరోజు కలెక్టరేట్ ఎదుట విజయనగరం జిల్లాకు సంబంధించిన మత్స్యకారులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోస్పాటు రేగా చింతపల్లి మత్స్యకారులు సముద్రంలోకి వేట వేసుకుని జీవిస్తున్నారని, ఈ మధ్యకాలంలో 4 కళాశీలు వేటకు వెళ్తూ ఉండగా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం గిద్దలపూడి గ్రామస్తులు వారి బోటును అడ్డుకొని సముద్రంలో జీపీఎస్ పరికరాన్ని విసిరివేశారన్నారు. బోటును డ్యామేజ్ చేశారని చెప్పారు. వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర మత్స్య సాధికారిక సంఘం కన్వీనర్ మైలిపల్లి సింహాచలం తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారులు సముద్రం మీద ఆధారపడి జీవనాధారం చేస్తారు. అదేవిధంగా భారత సముద్ర జలాలు 3 అఖాతాల్లో ఉన్నాయి. మనది బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం. మనది బంగాళాఖాతం అని అఘాతమని ఖాతమని పేర్లోనే ఉంది. కాబట్టి మనం
6 నెలలు ఫిషింగ్ చేసుకోవడానికి ఇక్కడ ఎటువంటి సదుపాయాలు లేవు, ఫిషింగ్ హార్బరు లేదు. అందరూ కూడా జీవనాధారం కోసం వేరే వాళ్ళ గుజరాత్ రాష్ట్రాలు బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఉండే ఒక 2 నెలలు 3 నెలలు మేము వేట చేసుకుంటే శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులు మా వాళ్ళు వేటకి వెళ్తే అటకాయించి కొట్టడం చేసి చేపలు లాక్కోవడం జరుగుతుంది. ఇదే విధంగా గత సంవత్సరం ఇదే నెలలో వేట చేస్తుండగా వాళ్ళు మా వాళ్ళు కొట్టి మా దగ్గర వేట చేసిన సామాగ్రి అలాగే తర్వాత మత్స్య సంపద లాక్కుంటే కలెక్టర్ గారికి ఆ రోజు వినతి పత్రం సమర్పించుకున్నాం. కలెక్టర్ గారు ఆ డీడీ ఫిషరీస్ వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వగా వాళ్ళు ఎటువంటి మత్స్యకారులు వేట చేస్తుండగా మీరు అడ్డగించే అధికారం లేదు, ఎంఎఫ్ఆర్ యాక్టు ఏదైతే ఉందో దాని ప్రకారంగా సముద్ర జలాల్లో ఎక్కడైనా వేట చేసుకోవచ్చు, కాబట్టి మీరు అడ్డుకుంటే మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఆ రోజు తెలియజేయడం జరిగింది. అయినా వాళ్ళు ప్రభుత్వం మాట లెక్క చేయకుండా ఈరోజు మా మత్స్యకారులు వేటకెళ్తే అటగాయించి కొట్టి చేపలు తీసుకున్నారు. కాబట్టి ప్రభుత్వం వారు మా విన్నపాన్ని మన్నించి మా మత్స్యకారులందరికీ న్యాయం చేస్తారని చెప్పేసి మీడియా ముఖంగా మేము కలెక్టర్ గారికి ఈరోజు విన్నపం తెలియజేయడానికి వచ్చాం. వైఎస్ఆర్ నగర్లో నివసిస్తున్న తనను తన 2 పిల్లల్ని తన భర్త ముసిరాణ హరి చిత్రహింసలు పెడుతున్నారని, గూండాలతో దాడులు చేయిస్తున్నారని ముసిరాణ స్వాతి అనే మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది. తనకు రక్షణ కల్పించాలని కోరుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఈరోజు జిల్లా కలెక్టర్కి స్వాతి వినతి పత్రాన్ని అందజేసింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీన తాను నివసిస్తున్న ఇంటిపై తన భర్త దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తన భర్త బీపీఎం హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారని, తనను 2వ వివాహం చేసుకుని మోసం చేశారన్నారు. తన భర్త వాళ్ళ అమ్మా నాన్న తన ఆడపడుచుల మాట విని 3వ పెళ్లికి సిద్ధం అవుతున్నాడన్నారు. నాపై అన్యాయంగా అక్రమంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, ఇప్పటికైనా తనకు రక్షణ కల్పించాలని ఆమె కోరుతున్నారు. మీరు ఎన్ని రోజులైనా ఇక్కడే ఉండండి, ఈ పిల్లల్ని ఈ అమ్మాయిని ఇంట్లోంచి తరిమేయండి నా భర్త మా ఆడపడుచు మా అత్త చెప్పడం జరిగిందండి. వాళ్ళు మమ్మల్ని జుట్టు పట్టుకొని రూమ్లోకి తీసుకొని వెళ్ళి నా పిల్లల్ని నన్ను కడుపులోని తన్ని ఇష్టం వచ్చినట్టు కొట్టి చేతులకు గాయాలు చేసి తల మీద గట్టిగా కొట్టడం కూడా జరిగిందండి. ఇంత బాధ కూడా నేను వార్చుకొని పిల్లల ఫ్యూచర్ ఏదైతే ఉందో వాళ్ళ ఫ్యూచర్ కోసం నేను ఇంతవరకు అక్కడ అన్ని దెబ్బలు తిని అన్ని అవమానాలు భరించి ఎవరో గూండాలు కొట్టినా కూడా భరించి నా పిల్లల భవిష్యత్తు కోసం నేను ఆ ఇంట్లో ఉన్నానండి. ఇంట్లో 4వ తారీఖు నుండి గూండాలు ఇంకా దాడి చేస్తూనే ఉన్నారండి. నైట్ టైం 11 గంటలప్పుడు ఆ ద్వారాలు లేని ఈ ఇంట్లోంచి వచ్చి ఆ ద్వారం నుంచి బయటికి వెళ్ళిపోతారండి. మా ఆయన దగ్గరుండి తీసుకొని వచ్చి నా మీద పెట్రోల్ పోసి తగలెట్టేస్తానని వాళ్ళతో కొట్టించడం చేయడం చేస్తాడండి. అతను టీచర్ అండి, బీపీఎం హై స్కూల్ టీచర్. ఉదయం స్కూల్కి వెళ్ళిపోతాడు, చక్క సాయంత్రం వచ్చి నన్ను నా పిల్లల్ని టార్చర్ పెడతాడండి. వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లికి పని మనుషులు పెట్టాడు, వాళ్ళకి తినడానికి చక్కగా పెట్టాడు. మమ్మల్ని మాత్రం ఆకలి మంటలతో 3 సంవత్సరాల నుండి టార్చర్ పెడుతుండండి. అతనికి ఇదివరకే పెళ్ళి అయిందండి, మాకు తెలియదు. ఆ అమ్మాయి బ్యాంక్ మేనేజర్, ఆ అమ్మాయిని కూడా టార్చర్ పెట్టి ఇలాగే పంపించాడండి. నాకు ఇది అలవాటే, నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు నన్ను ఏం చేయలేవు అని అంటున్నారండి. మీరే నాకు న్యాయం చేయండి కలెక్టర్ గారు, మీరు మాకు న్యాయం చేయండి. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే మీకు న్యాయం జరుగుతుంది. ఒక ఆడపిల్లకి చిన్నపిల్లలకి ఆయన కలెక్టర్ గారు చాలా మంచి వాళ్ళు, ఆయన న్యాయం చేస్తారని మా వీధిలో అమ్మలక్కలు చెప్తే తెలియదు, మాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, చెప్తే వచ్చామండి. మీరే మాకు హెల్ప్ చేయండి. ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్కి 5 నెలల బకాయి జీతాలు, మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు, జీతాలు తక్షణమే చెల్లించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు కార్యదర్శి జగన్మోహన్ రావు మాట్లాడుతూ నెలల తరబడి జీతాలు బిల్లులు చెల్లించకపోతే ఎలా అని ప్రశ్నించారు. వచ్చేవి పండుగ రోజులు కాబట్టి తక్షణమే జీతాలు చెల్లించాలని, లేదంటే పండుగ పూట కార్మికులు పస్తులు ఉండవలసి వస్తుందని, అలా చేయడం ప్రభుత్వానికి తగదని తెలియజేశారు. ప్రస్తుత ధరలలో పిల్లాడికి ఇచ్చే మెనూ ఛార్జీ కనీసం 20 రూపాయలు పెంచాలని, మధ్యాహ్న భోజన కార్మికులతో ఇస్తున్న 3000 రూపాయల వేతనం 10,000కి, స్కూల్ ఆయాలకు వాచ్మెన్లకు ఇస్తున్న 6,000 రూపాయలను 12,000 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
వండి పెడుతున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులకి బిల్లులు జీతాలు బకాయిలు ఉన్నాయి. స్కూల్లో బాత్రూములు, తరగతి గదులు, ల్యాబొరేటరీస్ శుభ్రం చేస్తున్నటువంటి స్కూల్ ఆయాలకి 5 నెలల నుంచి జీతాల బకాయిలు ఉన్నాయి. ఈ విధంగా నెలల తరబడి జీతాల బకాయిలు ఉంటే వాళ్ళ కుటుంబాలను ఏ విధంగా పోషించుకోగలరని చెప్పి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికార యంత్రాంగాన్ని ప్రశ్నిస్తున్నాం. అందుకనే ఈరోజు వచ్చేది క్రిస్మస్, సంక్రాంతి కాబట్టి ఇప్పుడు నెలల తరబడి జీతాలు ఇవ్వకపోతే వీళ్ళు పండగ పూట కూడా పస్తులతో ఉండాల్సి వస్తుంది. కాబట్టి వర్కర్లను ఎవరిని పండగతో పస్తులతో ఉంచొద్దు, అందరికీ వెంటనే జీతాలు చెల్లించాలని చెప్పేసి కోరుతూ ఈరోజు ఏపీ ప్రభుత్వ పాఠశాలల అండ్ కళాశాలల శానిటేషన్ వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఏపీ మధ్యాహ్న భోజన పథక నిర్వాహకుల సంఘం సిఐటి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నాం. జిల్లా కలెక్టర్కి, డిఈఓకి రిప్రజెంటేషన్ ఇస్తాం. వెంటనే స్పందించి బకాయి జీతాలు వేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. విజయనగరం జిల్లా కేంద్రంలో డిగ్రీ కాలేజీకి సొంత భవనం నిర్మించాలని తాత్కాలికంగా పద్మావతి నగర్ 3వ రోడ్లో ఉన్న ఖాళీగా ఉన్న హాస్టల్ భవనంలోకి డిగ్రీ కాలేజీని మార్చాలని విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి రెడ్డి శంకర్రావు డిమాండ్ చేస్తున్నారు. డిగ్రీ కళాశాలకి సొంత భవనం నిర్మించాలని కోరుతూ ఈరోజు విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు విద్యానగరంగా పేరొందిన విజయనగరంలో నేడు మహిళా కళాశాల, బీఈడీ కళాశాల, లా కాలేజీ ఎత్తేసారన్నారు. ఇప్పుడు లా చదవాలంటే విశాఖపట్నం వెళ్ళి చదువుకోవాలని ఆయన చెప్పారు. నాటి విజయనగరం నేడు విద్యా విహీనంగా మారిందని ఆయన అన్నారు. శిల్పారామం వద్ద 20 ఎకరాల్లో డిగ్రీ కాలేజీ కేటాయించాలని ఆయన కోరుతున్నారు. విజయనగరం కాస్త విద్యా విహీనంగా మారుతుంది. విజయనగరంలో డిగ్రీ కాలేజీ కోసం పట్టణ పౌర సంక్షేమ సంఘం అలాగే విద్యార్థి సంఘాలు అనేక పోరాటాలు చేస్తే 2021లో సొంతంగా డిగ్రీ కాలేజీ వచ్చింది. కానీ 21 నుంచి 25 వరకు, ఈ రోజు వరకు 24 వరకు కూడా సొంత భవనం దానికి లేదు. ఏమనంటే గత ప్రభుత్వం డైట్ ధర కేటాయించింది వైసీపీ ప్రభుత్వం 5 ఎకరాల 50 సెంట్లు. ఇప్పుడు దానికి అతి లేదు. అంతకుముందు ప్రభుత్వం పక్కన ఉన్న జేఎన్టీ ధర కేటాయించింది, అక్కడ కట్టలేదు. ఇప్పుడున్న R&B స్థలాన్ని అమ్మేస్తామని ఈ ప్రభుత్వం చెప్తా ఉంది. ఇప్పుడు R&B స్థలంలో డిగ్రీ కాలేజీ బిల్డింగ్ కట్టాలి. అదే స్థలంలో గతంలో ఉన్న పాలకులు బీఈడీ కాలేజీ ఎత్తేసారు, అలాగే లా కాలేజీ ఎత్తేసారు. ఇప్పుడు పీజీ కాలేజీ గవర్నమెంట్ లేదు, ఉమెన్స్ కాలేజీ ఎత్తేసారు. కాబట్టి R&B స్థలాన్ని ఎడ్యుకేషన్ హబ్గా మార్చి డిగ్రీ కాలేజీని అక్కడే కట్టాలని, జిల్లా విద్యార్థులందరికీ అందుబాటులో తేవాలని మేము విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘంగా అనేక పోరాటాలు చేశాం. ఇప్పుడు కలెక్టర్ గారికి ప్రజాప్రతినిధులు ప్రజలతో కూడిన సంతకాన్ని మేము ఇవ్వదలుచుకున్నాం. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయకపోతే ఈ పోరాటం ప్రజా పోరాటంగా మార్చుతామని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. 1971 రెండవ ప్రపంచ యుద్ధంలో వీరమరణం పొందిన వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు దేవరి ఈశ్వరరావు అన్నారు. ఈరోజు గాజులరేగా మాజీ సైనికుల ఇండ్ల స్థలాల ప్రాంతంలో విజయ్ దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం 2 వీర మహిళలకు కార్గిల్ యుద్ధంలో యుద్ధం చేసిన ఒక జవాన్కు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండో ప్రపంచ యుద్ధంలో పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ను విముక్తి చేయించిన జరిగిందని, ఈ విజయ్ దివాస్ కార్యక్రమం భారతదేశం గర్వించదగ్గ విషయమని తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమాలు మాజీ సైనికులు ఐక్యంగా చేయవలసిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వీరమరణం చెందిన రెండవ ప్రపంచ యుద్ధంలో వీరమరణం చెందినటువంటి మన వీరులను తలంచుకుంటూ, అలాగే బర్మా విముక్తి, పాకిస్తాన్ సరైన బుద్ధి చెప్పినటువంటి భారత రక్షణ దళంకి ఈరోజు సెల్యూట్ కట్టే రోజు వచ్చింది. అందరూ కూడా ఈ విజయ్ దివస్ని పురస్కరించుకొని మొత్తం 1971లో జరిగినటువంటి వార్ను విజయవంతం చేసినందుకు గాను సంతోషకరంగా సైనిక కుటుంబాలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు. మన దేశం, మన రక్షణ అంతా చూడవలసినటువంటి ఈ వీర సైనికులు ఎంతోమంది క్షతగాత్రులయ్యారు. వారికి, వారి కుటుంబానికి మంచి జరగాలని, ఈ దేశం భవిష్యత్తులో ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షతో ఉన్నటువంటి
సైనికుల వీరుల మనోబలాలను ధైర్యంగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రతి సంవత్సరము విజయ్ దివస్ కార్యక్రమం అధికారికంగా జరుగుతుంది. ఈరోజు విజయనగరంలో ఈ కార్యక్రమాన్ని జరిపించుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉందని తెలియజేసుకుంటూ, అందరము సైనికుల ఐక్యత కోసం, దేశ భవిష్యత్తు కోసం, దేశ భద్రత కోసం ఐక్యతగా ఉండి మంచి మంచి కార్యక్రమాలు ఇప్పటికే సైనిక సంక్షేమ సంఘం విజయనగరం జిల్లా ప్రతి సంవత్సరం కార్గిల్ విజయ్ దివస్ అయితేనేమి, ఈ విజయ్ దివస్ అయితేనేమి ఘనంగా జరిపించుకునేటువంటి పరిస్థితులు మనం చూసాము. అలాగే సైనికుల సమస్యలు మన అధికారులు పరిష్కరిస్తారని, సైనికుల పట్ల గౌరవం ఉంచి సైనికుల సమస్యలు ఏమున్నా పరిష్కరిస్తారని ఈ ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేసుకుంటూ, ఉత్తరాంధ్ర జిల్లాలు జానపద కళలకు పుట్టినిల్లని గాయకులు, సినీ గేయ రచయిత వరంగల్ శ్రీనివాస్ అన్నారు. కొండపల్లి గ్రాండ్ హోటల్లో నూరేండ్ల నా ఊరు గేయ కావ్యంలో పాడించేందుకు గాయని గాయకుల ఎంపిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను 243 చరణాలతో రచించిన నూరేండ్ల నా ఊరు గేయ కావ్యంలో చరణాలను 243 మంది జానపద గాయకులచే పాడించేందుకు ఈ ఎంపిక చేసినట్లు చెప్పారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రానికి చెందిన జానపద కళాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. తెలంగాణలో ఇప్పటికే ఎంపికలు పూర్తి చేసినప్పటికీ ఉత్తరాంధ్ర యాస, ప్రాస, జానపదులు అంటే తనకు ఎంతో ఇష్టమని, ఉత్తరాంధ్ర గాయకులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఎంపికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గండ్రేటి శ్రీను, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన పలువురు గాయని గాయకులు పాల్గొన్నారు. నువ్వు వస్తానంటే ఎదురుగా వస్తా రమణమ్మో, మరి నువ్వు రాలేదంటే నువ్వులు పడతా రమణమ్మ. కూడా చాలా అద్భుతంగా వాళ్ళ గళాలను వినిపిస్తున్నారు. అద్భుతమైన మట్టి పరిమళాలు, వాళ్ళు మట్టి పరిమళాలు, మట్టి పాటలు, పల్లెటూళ్ళల్లో కోతలల్లో, మోతలల్లో, పని పాటలలో పాడుకున్న పాటల్ని వాళ్ళు చాలా అద్భుతంగా, ఏదైనా కూడా శంఖంలో పోస్తే తీర్థం అవుతుందన్నట్టు వాళ్ళు పాడే పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. నాకు తెలిసి ఇక్కడ నుండి చాలామంది ఎంపిక అవుతారని చెప్పి నేను భావిస్తున్నా. చాలా అందరూ కూడా వాళ్ళ ప్రజెంటేషన్ చాలా అద్భుతంగా ఇస్తున్నారు. ఉమ్మడి రాయలసీమ అనంతపూర్లో స్క్రూటినీలు పెట్టడం జరిగింది. ఆ తర్వాత విజయనగరం వచ్చాము. చాలా అద్భుతంగా మా మీద అభిమానంతో, ఆ గేయ కావ్యం మీద ఉన్న ప్రేమతోటి వాళ్ళు వచ్చి వాళ్ళ గొంతులు బందీ చేసుకుంటున్నారు. వాళ్లకు ఎంపిక అవుతున్న అందరికీ కూడా మనస్ఫూర్తిగా నూరేళ్ల నా ఊరు గేయ కావ్యం మీకు శుభాకాంక్షలు తెలియజేస్తుంది. నగరంలోని వీటి అగ్రహారంలో భవానీ దీక్షాపీఠం ఆధ్వర్యంలో భవానీ దీక్షాదారులు కలసజ్యోతి ఊరేగింపు కార్యక్రమాన్ని వీటి అగ్రహారంలో వైభవపేతంగా నిర్వహించారు. సుమారు 300 మంది భవానీ భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని వారి భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా భవానీ భక్తులు తాట్రాజు రాజారావు మాట్లాడుతూ, గత 30 సంవత్సరాలుగా భవానీ దీక్షాదారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుందని తెలియజేశారు. అగ్నిగుండం తొక్కే కార్యక్రమాన్ని కూడా ఈ మధ్యన నిర్వహించామని తెలియజేశారు. గతంలో 9 మందితో మొదలైన భవానీ దీక్షాదారులు ఈ ఏడాది 90 మందికి చేరిందని తెలియజేశారు. విజయవాడలో ఆ ఇంద్రకీలాద్రి దగ్గర ఆ పౌర్ణమి రోజున ఈ కలశజ్యోతి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈరోజు మేము ఆ పౌర్ణమి రోజున ఆ కలశజ్యోతి ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. వీటి అగ్రహారంలో చాలా ఘనంగా చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మేము 2006లో 9 మందితో స్టార్ట్ చేయి ఈరోజు 90 మంది భవానీలతో ఇవన్నీ కార్యక్రమాలు చేయబోతున్నాం. రాను రాను కూడా ఈ కార్యక్రమాలన్నీ పెంచుకుంటూ పోతాం. అలాగే ఈ యొక్క వీటి అగ్రహారాన్ని ఇంత హిందూ ధర్మశాస్త్రంగా మేమందరం కూడా చాలా భక్తి శ్రద్ధలతో చేస్తున్నాం పూజలు. ఈరోజు భారీ ఎత్తున ఒక 200 మంది భవానీలతోటి పెద్ద ఊరేగింపు జరుగుతుంది. ఆధ్యాత్మికంగా వీటి అగ్రహారంలో ఈ 41 రోజు కూడా ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా భక్తిభావం వెదజల్లుతున్నది. కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ మంది భవానీ దీక్ష చేసి ఊరికి మంచి పేరు తెస్తారని భవానీ దీక్ష మండలి తరపున కోరుచున్నాను. పార్వతీపురం మండలం సంగంవలస పంచాయతీ చొక్కాపు వాని వలసలో త్రాగునీటి సమస్య పరిష్కరించాలని అఖిల భారత వ్యవసాయ గ్రామీణ జిల్లా కార్యదర్శి ఆధ్వర్యంలో గ్రామస్తులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 6 నెలలుగా ఎస్సీ కాలనీలో త్రాగునీటి సమస్య ఉందని అధికారులకు సమస్య చెప్తున్నా
నామమాత్రంగా మరమ్మతులు చేసి వదిలేయడంతో మళ్లీ సమస్య మొదటికి వస్తుందని తెలియజేశారు. అధికారులు ఎప్పటికైనా త్రాగునీటి సమస్య పరిష్కరించకపోతే గ్రామస్తులతో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. పాత బస్టాండ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేస్తూ తోపుడు బళ్ళు సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో వ్యాపారస్తులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు రమణ మాట్లాడుతూ తోపుడు బళ్ళు జీవనాధారంగా బతుకుతున్న తమకు ఆ బళ్ళు తీసివేస్తే ఎలా బతకాలని ప్రశ్నించారు. పండుగ సీజన్ అవడంతో ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి పండుగ అయ్యే వరకు ఫుట్పాత్పై చిరు వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పించాలని అధికారులను వేడుకుంటున్నారు. తీవ్రమైన పరిణామాలు ముందు చూస్తే మంచి పండగ మంచి దగ్గరలో ఉంది. ఈ పండగ కోసం వచ్చి అప్పులో సప్పులో చేసుకొని మంచి వాళ్ళంతా సరుకులు మంచి గ్యాదర్ చేసుకొని రెడీ చేసుకున్నారు. ఇప్పటికీ 20 రోజులు అవుతుంది. ఈ 20 రోజుల తాలూకు సరుకులన్నీ కూడా మంచి కుళ్ళిపోయి పాడైపోయి మంచి పడేసే పరిస్థితి మంచి వేళ అయిపోయింది. చాలా నష్టాల్లో కూరుకుపోయి ఉన్నారు. అయినా ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచే మంచి అవకాశం ఇవ్వండి. పండగ పోయేదాకా, పండగ పోయిన తర్వాత ప్రత్యామ్నాయం ఎక్కడి దగ్గర చూపించండి. చూపిస్తే మంచి అక్కడికి మంచి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్తాను. అది కూడా చెయ్యకుండా ఈ వేటకు కూడా నమ్మచ్చి ఆయన ఎమ్మెల్యే గారు నమ్మచ్చి అడిగితే ఆయన ఏంటంటున్నాడు, పొలం మీద మంచి వ్యాపారం చేసుకున్నాను అంటున్నారు. పోలీసులు ఏంటంటున్నారు, నాకు ఎటువంటి సమాధానం లేదమ్మితే మేమైతే మాత్రం మా పని మేము చేసుకెళ్తామని చెప్పి అంటున్నారు. అయితే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఎవరికి నిజాయితీగా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఇక్కడ ఎమ్మెల్యే దొంగ లేకుంటే మంచి పోలీసుల మధ్య దొంగ, ఎవరు అక్కడ దొంగతనం చేస్తున్నట్టు మాకు అక్కడ నమ్ముకోమని చెప్పేసి ఆయన అంటాడు. ఇక్కడ కలెక్టర్ గారిని అడిగితే కలెక్టర్ గారు కూడా వచ్చి వ్యాపారం చేసుకోండి అని చేసి అంటున్నారు. కానీ మొత్తంపై ఇలాగా రాజకీయంగా నమ్మచ్చి రకరకాలుగా మంచి దీన్ని మలుపు తిప్పి 20 రోజులు బట్టి వచ్చి నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఇది రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం అమ్మకాలు చేసేటప్పుడు మిల్లుల వద్ద అదనంగా 4-5 కేజీలు వేసి అక్రమంగా మిల్లర్లు దోచుకుంటున్నారని రైతు సంఘం నాయకుడు బుద్ధిరాజు రాంబాబు ఆరోపిస్తున్నారు. రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నా రైతుల వద్ద నుండి ధాన్యం దోచుకోవడం మాత్రం మానడం లేదన్నారు. ధాన్యానికి సరైన మద్దతు ధర ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. మిల్లర్లు రైతులకు ఎన్నో అవస్థలు పెడుతున్నారని ఆరోపించారు. తక్షణమే రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ధాన్యం కొనుగోలులో మిల్లర్లు ఈరోజు కింటా దగ్గర 3 నుంచి 5 కేజీలు రైతుల మీద ఒత్తిడి చేసుకొని తీసుకుంటున్నారు. జిల్లా యంత్రాంగం సరైన మిల్లుల దగ్గర కానీ గ్రామ రైతు సేవా కేంద్రాలు కానీ బాధ్యత తీసుకోకుండా రైతులే మిల్లర్ల దగ్గర పంపించడం వల్ల ఈ విధంగా మిల్లర్లు దోపిడీ మళ్ళీ యథావిధిగా కొనసాగుతుంది. అలాగే ఈరోజు ఇప్పటికే ఈ విషయం మీద జిల్లా జేసీ గారికి బండపల్లి మండలంలో రైతులు ఆ విధంగా దోపిడీ చేసిన దాని మీద ఇచ్చాం. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం అన్ని మిల్లుల దగ్గర సరైన అధికారులు పెట్టి ఏదైతే అదనపు కేజీలు డిమాండ్ చేస్తున్నారో దాన్ని అరికట్టాలని, ఏదైతే ఈ ఎక్స్ట్రా తీసుకుంటున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. స్వార్థపూరితమైన రాజకీయ నాయకులకు, బడా బాబులకు, దౌర్జన్యాలకు పాల్పడే వారికి రైతులు తల వంచితే భూములు పౌరుల వశం అవుతాయని జనసేన నాయకులు లోకం ప్రసాద్ సూచించారు. భోగాపురం సచివాలయం వద్ద ఈరోజు రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సును ఆయన పరిశీలించారు. ఈ ప్రాంతంలో చాలామంది రైతులు భూములు వారి చేతుల్లో లేవని, వేరే వారి చేతుల్లో ఉన్నాయని, అందుకు రైతులంతా ఎవరి మాటలకు విని మోసపోవద్దని నెల్లిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే లోకం నాగమాధవ్ దృష్టికి తీసుకొస్తే మీకు అండగా నిలుస్తారని ఆయన భరోసా ఇచ్చారు. వ్యక్తులకి దూరంగా నీకు రక్షణ కలిగించేలాగా పేడమంటారు. అర్థమవుతుందమ్మా, మీరు భయపడకండి. ఎందుకంటే ఈ సమస్యలు చాలా ఉన్నాయి. చాలా చోట్ల పేదోడిని భయపెట్టి అన్యాయంగా భూమిని దోచేస్తున్నారు. అందుకనే ఈ రెవెన్యూ సమస్యలు సదస్సులు పెట్టారు. అయినప్పటికీ మీకు న్యాయం దొరకకపోతే 23వ తారీఖున రెవెన్యూ మినిస్టర్ వస్తున్నారు విశాఖపట్నం. అక్కడికి వెళ్ళిపోవచ్చు.
అర్థమైందా? 23వ తారీఖున అది అవ్వలేదు, మేము అంత దూరం రాలేదు అనుకుంటే ఒక కాగితం మీద మీ సమస్య రాసి మీ ఇంట్లో ఎవరినైనా పంపించండి. మేడం గారు ఇంట్లోనే ఉంటారు. పార్వతీపురం పట్టణంలో జయశ్రీ హాస్పిటల్ ఎదురుగా ఐవీఎఫ్ సెంటర్ను శాసనసభ్యుడు బోనెల విజయచంద్ర ప్రారంభించారు. ప్రముఖ డాక్టర్ యాళ్ల వివేక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుటుంబ ఐవీఎఫ్ సెంటర్ ప్రారంభించారు. పెద్ద పెద్ద పట్టణాల్లో అందుబాటులో ఉండే కుటుంబ సేవలు ఇప్పుడు పార్వతీపురంలో అందరికీ అందుబాటులో ఉండడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈరోజు పాల్గొనడం కూడా చాలా ఆనందంగా ఉంది. సో మీ ద్వారా ఎవరికైతే కొత్తగా దంపతులు తల్లిదండ్రులు భార్యాభర్తలు ఉన్నారో వాళ్ళ కళ, పిల్లలు కావాలనే కళ మీ ద్వారా రావడం మిమ్మల్ని ఖచ్చితంగా వాళ్ళ గుండెల్లో పెట్టుకుంటారని మరొకసారి గుర్తు చేస్తూ, ఈ యొక్క కుటుంబం అని పెట్టడం అంటే ఒక మంచి పేరండి. ఎందుకంటే భారతదేశ సంస్కృతిలోని మనకుండేదే కుటుంబం. ఈ కుటుంబ వ్యవస్థని అంటే కొత్తగా కుటుంబాలు తయారు చేయడానికి ఒక మంచి కాన్సెప్ట్ కుటుంబం అని పెట్టడం కూడా ఒక మీ యొక్క లోతైన ఆలోచనని కూడా అభినందిస్తూ, మాకే కాదు మొత్తం ఉన్న నియోజకవర్గానికి ఇక్కడ ఉన్న జిల్లా మొత్తానికి కూడా చాలా అందుబాటులో తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా మీ ఇద్దరికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంటే తల్లిదండ్రులకి పెళ్ళైన తర్వాత ఎక్కువగా ఇష్టపడేది ఒక బాబో పాప ఉండాలని ఆలోచిస్తారు. అంటే అది చాలా మందికి ఒక పిల్ల కావాలి, ఒక బాబు కావాలి, తల్లిదండ్రులకి పిల్లలతోనే ఉండేది. అది చాలా మందికి అది కలగలేనప్పుడు ఒక సంజీవి లాగా, ఒక హోప్ లాగా ఇచ్చేది ఈ ఐవీఎఫ్ సెంటర్. మెంటాడ మండలం సారాడ వలసలో వరి నూర్చే గల్లా మిషన్కు వరి పంట నూరుస్తున్న సమయంలో యంత్రం నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ట్రాక్టర్తో పాటుగా వరి నూర్చే గల్లా మిషన్ మంటల్లో చిక్కుంది. సమీపంలో ఉన్న 3.5 ఎకరాల వరి పంట అగ్గికి ఆహుతయింది. పంట నూరుస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అక్కడ పనిచేసే 18 మంది కూలీలు భయంతో ఒక్కసారిగా పరుగులు తీశారు. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్కు జీవనాడి. 2026 అక్టోబర్ నాటికి పూర్తి చేయడమే లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు. కన్నుల పండుగగా గణపతినేడి దిలీప్ తన్మయి వివాహ మహోత్సవం. భోగాపురం సన్ రైజ్ రిసార్ట్లో అంగరంగ వైభవంగా వేడుకలు. సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సమస్యలు చట్ట పరిధిలో పరిష్కరించాలని జిల్లా ఎస్పీ వకూల్ జిందాల్. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.